బెల్ ట్రేడ్ కంపెనీ రామచంద్రపురం బిహెచ్ఎల్ హైదరాబాద్లో 1 సంవత్సరం పాటు 100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం అర్హులైన అభ్యర్థుల అందరి నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు: ఫిట్టర్ 20 పోస్టులు, మిషనిస్ట్ 40 పోస్టులు, టర్నర్ 26 పోస్టులు, వెల్డర్ 14 పోస్టులు. మొత్తం 100 అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. వయస్సు: సెప్టెంబర్ 1, 2024 నాటికి జనరల్ అభ్యర్థులకు కనీస వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వయస్సు సడలింపులు కూడా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు, కనీసం 40% వైకల్యంతో సర్టిఫికేట్ ఉన్న పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది. అలాగే రెగ్యులర్ ఉద్యోగులపై ఆధారపడిన వారు అదనపు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది. విద్యార్హత: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులు మెట్రిక్ ఎస్ఎస్సి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐలో కనీసం 60% మార్కులతో రెగ్యులర్గా పూర్తి చేయాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మెట్రిక్ ఎస్ఎస్సి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐలో కనీసం 55% మార్కులతో పాస్ అవ్వాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఎన్సీవీటీ నుంచి ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తర్వాత ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే అభ్యర్థులు ఇప్పటికే అప్రెంటిస్ షిప్ శిక్షణ పొందిన లేదా ఐటీఐ పూర్తి చేసి 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగ అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు కాదు. వ్రాత పరీక్ష: అభ్యర్థుల ఎంపికకు వ్రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. వ్రాత పరీక్షలో సంబంధిత ట్రేడ్ సిలబస్ నుండి ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ 50 ప్రశ్నలు ఉంటాయి. ఎటువంటి నెగటివ్ మార్కింగ్ ఉండదు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు ఉంటుంది. ఎంపిక విధానం: వ్రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా విడుదల చేస్తారు. స్టైపెండ్: అప్రెంటిస్గా ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిన్షిప్ మార్గదర్శకాల ప్రకారం నెలవారీగా 1 సంవత్సరం పాటు స్టైపెండ్ చెల్లించబడుతుంది. రిజర్వేషన్లు: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ మరియు వికలాంగులకి వర్తించే రిజర్వేషన్లు అనుసరించబడతాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో రిజర్వేషన్లు వర్తించే కుల ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. లేని పక్షంలో మీ దరఖాస్తు రద్దు చేయబడుతుంది. ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ కిందకు రాని అభ్యర్థులు జనరల్గా పరిగణించబడతారు. రెగ్యులర్ ఉద్యోగుల డిపెండెంట్కు రిజర్వేషను కంపెనీ నిబంధనల ప్రకారం ఉంటుంది. కావాలసిన డాక్యుమెంట్స్: కుల ధృవీకరణ పత్రం. ఓబీసీ అభ్యర్థులు సెప్టెంబరు 1, 2023 తరువాత జారీ చేసిన ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ను సమర్పించాలి, లేదంటే జనరల్ అభ్యర్థులుగా పరిగణించబడతారు. అలాగే ఏప్రిల్ 1, 2024 తరువాత జారీ చేసిన ఆదాయం సర్టిఫికెట్ను సమర్పించాలి. అలాగే మీ విద్యా అర్హతకు సంబంధించిన పత్రాలు మొదలగునవి దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేయాలి మరియు వాటిని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా చూపించాలి. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు: 1. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు అప్రెంటిస్ షిప్ శిక్షణకు అర్హులు కారు. 2. దూర విద్య, పార్ట్ టైం, కరస్పాండెన్స్ ద్వారా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్షిప్ శిక్షణకు అర్హులు కారు. 3. ప్రైవేట్ అభ్యర్థులుగా ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం అర్హులు కాదు. మీరు బెల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకునే ముందు అప్రెంటిస్షిప్ ఇండియా పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనే ఒక ప్రాసెస్ షార్ట్కట్లో మీకు అర్థమయ్యే విధంగా వీడియో చివరలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. 5. సమాచారం ఏదైనా ఉంటే ఇమెయిల్ ద్వారా ఇవ్వబడుతుంది. అభ్యర్థులు వాడుకలో ఉన్న తమ ఇమెయిల్, మొబైల్ నంబర్స్ మాత్రమే ఇవ్వండి. 6. ఎంపికైన అభ్యర్థులకు ట్రాన్స్పోర్ట్ హాస్టల్ సౌకర్యం కల్పించబడదు. 8. అభ్యర్థులు మెట్రిక్ ఎస్ఎస్సి మరియు ఐటీఐ యొక్క మీ విద్యా అర్హతకు సంబంధించిన పత్రాలు, స్థానిక కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా దరఖాస్తుతో సమర్పించాలి మరియు డాక్యుమెంట్ పరిశీలన సమయములో సమర్పించాలి.
లేనిచో దరఖాస్తుదారుడి అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. 9. అప్రెంటిస్ షిప్ శిక్షణ తర్వాత గానీ లేదా శిక్షణ సమయంలో గానీ రెగ్యులర్ ఉపాధిని పొందే హక్కు అప్రెంటిస్కు ఉండదు. 10. ఆలస్యమైన మరియు అసంపూర్ణమైన అప్లికేషన్స్ పరిశీలించబడవు, కాబట్టి దరఖాస్తు చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోండి. దరఖాస్తు విధానం కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. నోటిఫికేషన్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు 3 భాషలలో వివరంగా ఇచ్చారు. అప్లై చేసుకునే ముందు ప్రతి ఒక్కరూ నోటిఫికేషన్ ని పూర్తిగా చదవండి. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు అప్లికేషన్ చేసుకునే ముందు అప్రెంటిస్షిప్ ఇండియా గవర్నమెంట్ ఇన్ అనే ఈ వెబ్సైట్లో ముందు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత అఫీషియల్ బెల్ పోర్టల్లో మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ వెబ్సైట్ మొత్తం కూడా హిందీలో ఉంటుంది. మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను మార్క్ చేశాను చూడండి. దీనిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజీకి వస్తారు. ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే రక్షన్స్ పైన క్లిక్ చేసి అప్రెంటిస్షిప్ ఇండియా గవర్నమెంట్ ఇన్ అనే వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఒక ఐడియా లేకపోతే ఈ మాన్యువల్ చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో మార్కు చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తరువాత అప్లై ఆన్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ అడిగిన వివరాలన్నీ కూడా ఇచ్చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి, మీకు రిప్లై ఇస్తాను. మీకు పూర్తి అప్లికేషన్ వీడియో కూడా కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అని కామెంట్ చేయండి. ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబరు 13, 2024. HR రిక్రూట్మెంట్ విభాగానికి రెగ్యులర్ ఉద్యోగుల డిపెండెంట్లు ఫారం 1 సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబరు 14, 2024. వ్రాత పరీక్ష తేదీ సెప్టెంబరు 24, 2024న వ్రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా సమాచారం నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.